ఊరన్నీ జెండాలు తిరిగితే అంతే ఆల్సింది అన్నిటికీ మీరే అంటే 3 కిలోమీటర్స్ నుంచి పెట్టుకుంటాము. ఎందుకంటే చాలా మంది బెనిఫిట్ అవుతుంది. నాకు కరెంట్ బిల్ కూడా సబ్జెక్ట్ మొత్తం మనకు వివరంగా చెప్తారని వాళ్ళ నమ్మనం. అయితే ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు తెప్పించుకునే వాళ్ళు ఏదైనా ఉంటే మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దాన్ని పెట్టడానికి ముందుకు వస్తారు. దాని గురించి మొత్తం వివరంగా చెప్తారు. దానికి మహేష్ భాయ్ వివరంగా చెప్తారు. మనం అన్నా దాన్ని మనం జాగ్రత్త ఎందుకంటే 200-300 బిల్లు వచ్చేవాళ్ళు ఎక్కువ మొత్తం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేదు. కాబట్టి ఈ గవర్నమెంట్ నుంచి ఏంటంటే 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ. ఓకేనా సార్? అంత ఉంది. 2 కిలోవాట్కి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్కి 78,000 సబ్సిడీ గవర్నమెంట్ నుంచి మనకి ఇస్తున్నారు. అప్ టు 3 కిలోవాట్ కంటే ఎక్కువ. ఇప్పుడు 3 కిలోవాట్ కూడా సరిపోని వాళ్ళు ఉంటారు. ఈ 3 కిలోవాట్ ఏంటంటే 360 యూనిట్ల వరకే జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఆ 360 యూనిట్ల కంటే ఎక్కువ వాడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 500 యూనిట్స్ వాడే వాళ్ళు ఉన్నారు, 600 యూనిట్స్ వాడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు 5 కిలోవాట్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 3 కిలోవాట్ నుంచి ఎంత హై, ఎంత 4 కిలోవాట్ 5 కిలోవాట్ ఎంత పెట్టుకున్నా అదే 78,000 సబ్సిడీ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం సెలెక్షన్ చేయాలంటే ఫస్ట్ మనం కరెంట్ బిల్లు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒకటే 2 కిలోవాట్ 3 కిలోవాట్ అని క్లారిటీగా చెప్పలేం కదా. ఇంట్లో ఎవరు ఎంత వాడుతున్నారో మనకు తెలియదు. ఫస్ట్ ఏంటంటే ఎవరైతే మనకు ముందుకు వస్తారో వాళ్ళ బిల్లు తీసుకొని వాళ్ళకి 2 కిలోవాట్ 3 కిలోవాట్ 4 కిలోవాట్ మనం వాళ్ళకు చెప్పిన తర్వాత దాన్ని బట్టి అమౌంట్ ఎంత అవుతుంది, సబ్సిడీ ఎంత వస్తుంది అనేది క్లారిటీ చేసుకోవాలి. తక్కువ ఎంత ఒక 200 యూనిట్స్ వాడుతున్నా సరే వాళ్ళు నిన్న ఒక 3 కిలోవాట్ పెట్టుకుంటారు. రేపటి ఒక ఏసీ పెట్టుకోవచ్చు, 2 కూలర్లు పెట్టుకోవచ్చు. ఈ ఉద్దేశంతో చెప్తారు. కాబట్టి సైట్ విజిట్ చేసిన తర్వాతనే మనం 3 కిలోవాట్ పెట్టుకుందామా 2 కిలోవాట్ పెట్టుకుందామా అనేది మనం డిసైడ్ చేయొచ్చు. మన ప్రైజులు కూడా చెప్తాం. 1 కిలోవాట్కి వచ్చేసి 1 కిలోవాట్ మెన్షన్ చేయాలి. ఓన్లీ 2 కిలోవాట్కి వచ్చేసి 1,44,000 అవుతుంది. 1,44,000లో 60,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది. ఓకేనా సార్? 1,44,000లో 60,000 సబ్సిడీ మనకు వస్తుంది. అది పోను మనకు అదే 62,400 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఓకేనా సార్? అదే 3 కిలోవాట్కి వచ్చేసరికి 2,06,400 రూపాయలు అవుతుంది. దాంట్లో 78,000 సబ్సిడీ వస్తుంది. అది పోను 1,28,400 రూపాయలు మనం కట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇంతకుముందు చేసిన దానికి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ అకౌంట్లోనే సబ్సిడీ పడుతుంది. లేదు ఒకేసారి ఇంతకుముందు బ్యాంక్ లో 90% ఇస్తారు. మీరు ఇలా కరెంట్ బిల్లు కట్టుకునేది ఏదైతే ఉందో ఆ అమౌంట్ మీరు బ్యాంక్ లో కట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ఈ 2,000 బిల్లు వచ్చేది ఏదైతే ఉందో సార్ బ్యాంక్ లో కట్టుకున్నా సరిపోతుంది. బ్యాంక్ లో గవర్నమెంట్ గవర్నమెంట్ పెట్టలేదు కదా సార్. అంటే నిజామాబాద్ ఒకటే ఉందా ఇంకా వేరే హైదరాబాద్ లో ఉన్నారు, ముంబైలో ఉన్నారు, చాలా డైరెక్ట్ గవర్నమెంట్ ఇవ్వలేరు కదా సార్. వెండర్స్ మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, మాలాంటి వాళ్ళు అప్రూవ్ అయితే నా తరఫున సబ్సిడీ అదే 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 దాంట్లో చెప్తున్నా. అదే పెట్టుకుని మొత్తం మీటర్ తీసుకోవాలి. 10 kV నుంచి లోడ్ డివైడ్ చేసుకోవాలి. అది 5 కిలోవాట్ 4 మీటర్లు అనుకుంటారు. ఇన్వర్టర్ వచ్చేసి 7 years ఉంటుంది. అప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కంపెనీ నుంచి సర్వీస్ ఫ్రీ ఉంటుంది. వాటి ఓకేనా? చార్జెస్ ఏముండవు. ఫ్రీ సర్వీస్ ఇది ఉందా? ఇప్పుడు మీరు కొద్దిగా జస్ట్ మనం అక్కడికి ఎంట్రెన్స్ రాకనే ముందే లెఫ్ట్ సైడ్ వర్క్ చేస్తున్నారు. 5 కిలోవాట్ మన రోడ్ ఉందా?
ఇట్లా మనం థియేటర్ వెళ్తాం లలితమల్ థియేటర్కి. లలితమల్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ఎండింగ్ లో మనం అటు గంజుకు మరగా కన్నా ముందే నిమిషాల్లో కనబడుతుంది పిల్లలు వర్క్ చేసుకుంటే. ఇది ఒకటి ఇంకా చాలా కూడా కాదు. ఈ నిజామాబాద్ లో మీకు ఎవరైనా ఏమైనా డౌట్ ఉన్నా కావాలన్నా మీకు విజిట్ చేసి కన్నా మాట్లాడుకున్నా మాట్లాడుతుంది. దాన్ని బట్టి సమ్మర్ ఉద్దేశం ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. ఇది కూడా మనం 100% అయితే ఒక 40 years అయితే మీకు ఫ్రీ ఉంటుంది. అంటే స్కూటీ కొనుక్కున్నట్టు ఏదో ఏదైనా ఇల్లుకి ఇన్వెస్ట్మెంట్ ఆ రకంగా అనుకోవాలి. స్పెషల్ గా ఇంట్రెస్ట్ వాళ్ళకైతే బెనిఫిట్ ఉంది. అదే చెప్తున్నాం మేము. అందుకోసం సోలార్ అంటే 4 ఏసీలు కూలర్ ఒక చిన్న ఇంట్లో మోటార్ ఉన్న వాళ్ళకి కూడా మినిమం 600 వస్తున్నాయి. 600 కంపల్సరీ వస్తున్నాయి కామన్ గా. అది మామూలుగా బిల్లు మేఘాలు అయినప్పుడు వర్షం పడుతుంటే కూడా ఇప్పుడు నేను లైవే కదా సార్. ఇదే స్క్రీన్ షాట్ తీసేదో ఏదో కాదు. వర్షం పడ్డా కానీ కరెంట్ వస్తుంది. చైన్ ఫోన్ యాప్ ఉంది డైరెక్ట్ కన్స్యూమర్ 7 మీటర్ తీసి 1 మీటర్ పెట్టాలా? మన యూనిట్ అన్ని క్యాల్కులేషన్ కిరాయి ఇచ్చిన రూమ్ లేనా? కిరాయి వాళ్ళకి ఇచ్చిన కిరాయి వాళ్ళకి ఇంకో పాయింట్ మొత్తం లోడ్ సోలార్కి సంబంధం లేదు. మన సోలార్ ఏం చేస్తామంటే సార్ మీటర్ రెండేసి పెట్టుకుంటా సోలార్ సోలార్ నుంచి కరెంట్ తయారయ్యి గవర్నమెంట్ పంపిస్తున్నాం అంతే. మీ లోడ్ అంతా ఉండేది కరెంట్ మీటర్ మీదే. ఒకవేళ మీటర్ అనేది మర్చిపోండి. गवर्नमेंट का ले लेते डायरेक्ट वो रूम ले लेते ऑटोमेटिक ले लेते वो यूज कर लेते. अगर कम हो गए तो इधर से ले लेते, ज्यादा हो गए तो उन लोगों को ले लेते. लोड नहीं गिरता. मैं क्या बोल रहा हूँ भैया, अभी सोलर से आते ना डायरेक्ट मीटर की देते कनेक्शन, घर को नहीं देते अपन. मीटर में आउटपुट रहते ना उसको आउटपुट को देते डायरेक्ट. खाली करंट जनरेट करके एक्सपोर्ट करता खाली बस होता है. घर में यूजिंग नहीं होता. కరెంట్ ఉందా లేదా, కరెంట్ వస్తా లేదా అంటే అది గ్యారంటీ. అది చూపిస్తున్నాడు. ఇంత మేఘాలు ఉన్నా కానీ కరెంట్ వస్తుంది. దీని లోడు మనము కరెంటు గవర్నమెంట్కి ఇచ్చేసి పైసలు తీసుకోవచ్చు. తర్వాత ఎవరైతే మనకు ముందుకు వస్తారో వాళ్ళు పేర్లు ఇస్తే వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళు ఏం కావాలో ఏం కథ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది మనకు కావాల్సింది. చెప్పండి మీరు అట్లా కాదు, మన పేర్లు ఇస్తే వాళ్ళ ఇళ్ళకి వచ్చేసి మనకి దాని గురించి క్లారిటీ స్టార్ట్ ఇప్పుడు ఏం లేదు సార్. కాబట్టి బ్యాంకు లోన్ సౌలభ్యం ఉంది కాబట్టి దాన్ని వాడుకోవచ్చు. బ్యాంక్ సౌలభ్యం డైరెక్ట్ మన డిసిజన్ గవర్నమెంట్ డిసిజన్ వాళ్ళ ప్రకారమే పెడతారు కదా. మీటింగ్ అయిపోయినా లేదు సరే మీ డీజీ దాంట్లో వెండర్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటంటే 1 కిలోవాట్ అవర్, 2 కిలోవాట్, 3 కిలోవాట్. ఇంట్లో 1 కిలోవాట్కి వచ్చేసి 30,000 ఉంది సబ్సిడీ.
3 కిలోవాట్కి వచ్చి 60,000 ఉంది. 2 కిలోవాట్కి 60,000 ఉంది. 3 కిలోవాట్కి వచ్చేసి 78,000 సబ్సిడీ ఉంది. సో దీంట్లో మనకి యాక్చువల్గా 3 కిలోవాట్ ఏదైతే ఉందో మేజర్గా 350 అంటే 300, 200 వచ్చిన వాళ్ళు ఉంటారు. 2 కిలోవాట్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు, తక్కువ వచ్చిన వాళ్ళు. 200 యూనిట్స్, 250 యూనిట్స్ వచ్చిన వాళ్ళు 2 కిలోవాట్ పెట్టుకోవచ్చు. ఎందుకోసం అంటే దానికి ప్రతిరోజు వచ్చేసి 8 యూనిట్లు జనరేట్ అవుతాయి 2 కిలోవాట్. సో ఆ రకంగా పిఎం సూర్య గారు ఇది యాక్చువల్లీ ఏంటంటే ఇంతకుముందు ఈ ఇంత సబ్సిడీ లేదు, ఇది మనకు ఫస్ట్ టైం ఇవ్వడం జరిగింది సబ్సిడీ. సో దీనికి ఏంటంటే మనము మీకు ఒకవేళ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మీరు బ్యాంక్ లోన్ కూడా వెళ్ళచ్చు. బ్యాంక్ లోన్ కూడా అవకాశం ఉంది. గవర్నమెంట్ బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ బ్యాంక్ అయినా సరే ప్రతి బ్యాంక్లో కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు బ్యాంక్ వాళ్ళు కూడా. సో మీరు ఏదైనా ఉంటే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా మీరు అడగచ్చు, దానికి మేము క్యాల్కులేట్ చేస్తాం. కానీ మొదట మనకు ఎలక్ట్రిసిటీ బిల్ ఇస్తే దాంట్లో లోడ్ ఉందా లేదా ఫస్ట్ మేము అది చూసుకోవాలి. మీకు ఎంత యూనిట్ మీరు ఖర్చు చేస్తున్నారు, మీకు ఎంత అవసరం అనేది ఆ బిల్ చూసిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఆ రకంగా మనం చేసుకోవాలి. మీరు ఒకవేళ అలా పెట్టుకోవాలనుకుంటే దాన్ని డిస్మెంటల్ చేసి క్యాన్సల్ చేసి దాని సప్లై దీనికి ఇచ్చేస్తాం. ఒకటే మీటర్కి వస్తుంది బిల్ వస్తుంది కదా సార్. బిల్ ఎట్లా వస్తుంది సార్ మీరు క్యాన్సల్ చేసి ఇప్పుడు నేను అదే మంచిగా చేయాలనుకున్నాను. ట్రాన్స్పోర్టేషన్ కావాలి, పిల్లలు లోకల్ అందుకే ఎక్కువ పెద్ద మొత్తంలో ఇంతకుముందు అన్ని ఎక్కువ చేస్తాడు లోకల్ కాబట్టి ఫోన్ చేసి గంట దానివల్ల ఏమైనా అపాయం అటువంటి ఇంకోటి ఏం చెప్పాలా, మనం పెట్టే సోలార్ పైన మోడల్స్ కి మేము ఒక లైటింగ్ అరేంజ్ చేస్తాం. పిడుగులు కూడా వాడకుండా, చుట్టుపక్కల పిడుగులు కూడా వాడకుండా లైటింగ్ అరేంజ్ చేస్తాం. సోలార్ పర్సెంట్ సేఫ్టీ కాదు, ఇంటికి కూడా సేఫ్టీ. దానికి మనకు అసలు ప్రొవైడ్ చేస్తాం. డైరెక్ట్ మనం అంటే నేను సపరేట్ గా పెట్టా, ఆల్రెడీ గవర్నమెంట్ పెట్టమని ఆదేశం ఇచ్చింది, దానికి పెడతాం. కూడా పడే చుట్టుపక్కల ఇప్పుడు 3 kV పెట్టుకున్నాం, వాళ్ళు వాడేది 2 kV వాడుతున్నారు కన్జ్యూమ్ అయితే. అది కూడా మిగులు 1 kV దాన్ని స్టోరేజ్ ఎట్లా లెక్క అది కూడా చెప్తారు. ఇప్పుడు అనుకో 3 కిలోవాట్ పెట్టుకుంది, ఒక 350. గవర్నమెంట్ వెళ్ళిపోతే ఆ పైసలు నీకు ఇప్పుడు డేలో నైట్ 24 hours 6 యూనిట్లు ఆగుతున్నాయి. ఇక కన్జ్యూమ్ అయ్యేది మనకి ఎంత ఉత్పత్తి అవుతుంది? 12 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. అంటే మనం నైట్ లో కూడా యూజ్ అవుతుంది. సేవ్ అయింది కదా.